విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే గనక ఖచ్చితంగా సాధ్యం అవ్వటం అనేదైతే ఉంటుంది. ఇక నాన్నగారు ఆరోగ్య విషయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితి గానీ, మానసిక ఆందోళన రేకెత్తించే పరిస్థితులు గానీ, ఆకస్మికంగా ఉత్పన్నమయ్యే విధానం కూడా ఉంటుంది. ఎవరైనా వ్యాపారాలు చేయాలి అనుకుంటే గనక పార్ట్నర్‌షిప్ వ్యాపారాలకైతే గనక ఈ వారం అంత అనుకూలత కాదు. విడిగా ఏదైనా సరే స్వతంత్రంగా వ్యాపారాలు చేయడానికి ఈ వారం అయితే గనక అనుకూలకంగానే ఉంటుంది. ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కలిసొచ్చే కాలం. ఇక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ వారం ఆశాజనకంగానే ఉండటం అనేదైతే కనిపిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా సప్తమ స్థానంలో మరి వ్యయాధిపతి కూడా చోటు చేసుకోవటం వల్ల ఆర్థికంగా తగినంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. విలాస వస్తువులు ఏమైనా సరే కొనుగోలు చేయడానికి, తర్వాత కొత్తగా ఏదైనా సరే భూములు కానీ, ఇల్లులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే ఈ వారంలో కనిపిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. బంధుమిత్రాదులతో వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకోగలుగుతారు. మొత్తం మీద చూసినప్పుడు వృషభ రాశి వారికి ఈ వారం యోగ్యదాయకమైన వారంగానే మనం చెప్పవలసి ఉంటుంది. అయితే మనం ఇందాక చెప్పుకున్న మొదట ఏదైనా సరే ఈ జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉంటాయి అంటే గనక అది ఖచ్చితంగా పిల్లల యొక్క ఆరోగ్య విషయంలోనూ, నాన్నగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక మిగతా విషయాలన్నీ కూడా దానంతట అదే సానుకూలకంగా మీకు ఆనందదాయకంగానే, సంతృప్తికరంగానే సాగిపోవడానికి ఎక్కువగా కనిపిస్తోంది.